వాళ్ళ శిష్యునికి టికెట్ ఇప్పించు ఇన్ఛార్జ్ నన్ను పెట్టిండు. చాలా తెలివి కల్లోడు వామో. హైకమాండ్ తోడు ఏం మాట్లాడుకుండో కానీ రాజగోపాల్ రెడ్డికి మంచి పేరుందని చెప్పి ఈ కోమటిరెడ్డి బ్రదర్ని ఇద్దరిని రెండు కత్తులు ఒక దగ్గర ఉండవని ఒక కత్తినే సికింద్రాబాద్ పంపించాడు, ఒక కత్తినే మీద పెట్టిండు. టికెట్ ఏమో శిష్యునికి ఇప్పించుకోండు. నేనైతే టికెట్ అడగలే. కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి చేస్తా అని చెప్పిన. కానీ నాకు ఇన్ఛార్జ్ బాధ్యత ఇస్తానని నేను కూడా అనుకోలేదు. తెలుగు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఇన్ఛార్జ్ ఇచ్చినోడు ఇవ్వకుండా ఎక్కడికి పోతుంది మా ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ఎవరి కోసం వచ్చిండు? వాళ్ళ శిష్యుని కోసం వచ్చిండు. నేనేమంటున్నా, కేసీఆర్కు మొగడంటే రేవంత్ రెడ్డి. ఇది నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ బోలాశంకర్లు మాట్లాడుతూ ఉంటాం టకేదో అంటాం. అవునా కదా? ఉన్నాయని జేబులో ఉన్నాయని ఖర్చు పెడతాం, అవసరమైతే ఆస్తులు అమ్ముకొని రాజకీయాల్లో పెడతాం, అది చేస్తాం. రేవంత్ రెడ్డి కేసీఆర్ తోడు ఖర్చు పెట్టించి కేసీఆర్ కేసీఆర్ని ఓడగొడతాడు. కేసీఆర్ తోడు పైసలు పెట్టించి కేసీఆర్ చుట్టూన్న పైసలతో ఓడగొడతాడు. ఆయనే మొగుడు. ఇంకా ఇప్పుడు ఉంది ఇట్లా కథ. ఇప్పుడు నన్ను అధిష్టానం ఇన్ఛార్జ్ పెట్టినా అని అంటాడు రేవంత్ రెడ్డి. అంటే నేను పెట్టలేదు అన్న, పైన వాళ్ళు పెట్టినట్టు. నాకు అంతా తెలుసులేవా, నువ్వు ముఖ్యమంత్రివి, ఈ రోహిత్ చౌదరి మీరు అందరు కలిసి మంచిగా తెలివిగా నువ్వు టికెట్ అడిగితే ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చారు నాకన్నా. నేనేమన్నా అంటే మీ అందరికి తెలుసు నా స్వభావం. ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నేను 15 ఏళ్ళ నుంచి నన్ను చూస్తుండ్రు. నా జీవితంలో ఇప్పటివరకు నేను అబద్ధం ఆడడం కానీ, మోసం చేయడం కానీ, కుతంత్రాలు చేయడం కానీ, వెన్నుపోటు రాజకీయాలు కానీ చేయడం నాకు చేత కాదు. నా ప్రాణం పోయినా చేయలేను. ఒక అమ్ముడు పోయే వ్యక్తిని